రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, రాజధాని ప్రాంతంలో తాడికొండ, మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు. సబ్ కలెక్టర్కి ఆ విజువల్ కూడా చూడండి. అక్కడ గ్రామసభ పెడితే వాళ్ళ రైతులు నో చెప్పారు. ఇది బలవంతపు భూ సమీకరణ, అంటే మీరేమో స్వచ్ఛంద భూ సమీకరణ అంటారు. వాళ్ళు ఊవిళ్ళు వరుతూ ఎప్పుడెప్పుడు వస్తారో అధికారులు, మా ల్యాండ్ పత్రాలు ఎప్పుడెప్పుడు ఇద్దాం అన్నట్టు ఎదురు చూస్తున్నారని మీరు చెబుతుంటే, ఇన్ కాంట్రాస్ట్ టు దట్ అక్కడ చూస్తే కనుక వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అలాగే ఇది తాడికొండ మండలం పొన్నెకన్నుల దగ్గర. అండ్ రెండోది మీకు నెల్లూరు జిల్లా ఇండోసోల్, వాళ్ళు తిరగబడ్డారు గ్రామ సభలో. మూడోది ఇప్పుడు చూస్తున్న మీరు 30 రూపాయలు తోపుడు బండాల దగ్గర 30 రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ఆదోని మున్సిపాలిటీ వాళ్ళు. ఏంటంటే సంపద సృష్టి ఈ రకంగా తోపుడు బండి వాళ్ళ దగ్గర వసూలు చేసి సంపద సృష్టిస్తారా మీరు? ఓకే, 3 అంశాలు. ఇదైతే నా దగ్గరికి రాలేదండి. ఈ 30 రూపాయలు టోల్ది అనేది. ముందుగా ప్యానల్ సభ్యులకి, 99 టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. వాసుదేవన్ గారు, వివరాల్లోకి వెళ్తే అమరావతి భూ సమీకరణ విషయం మీద మనం ఇంతకుముందు కూడా పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కూడా 29,000 మంది ఎకరాలు ఉన్నప్పుడు కూడా మనకు మొదటి విడతగా మనం 34,000 ఎకరాలు అని చెప్పేసి మొదటి విడతగా అమరావతి నిర్మాణం కోసం మనం నిర్మించుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే 14 గ్రామాలకు సంబంధించి ఇక్కడ 44,000 ఎకరాలు రెండో విడతగా ఇచ్చుకుంటున్నాం. దీంట్లో ఏం జరిగిందంటే ఈ 44,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు మాత్రం చిన్న సన్నకారు రైతులు మాత్రం ఉన్నారు. వాళ్ళతో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 34,000 ఎకరాలు కాకుండా ఇది సెకండ్ విడతగా ఇంకొక 10,000 ఎకరాలు అయితే వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం వ్యతిరేకత అయితే ఉండొచ్చు. బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆల్రెడీ నారాయణ గారు కానీ వాళ్ళతో చర్చలు అయితే నడుపుతున్నారు. ఏ విధంగా వాళ్ళకి ఎకరానికి ఏ విధంగా ఇస్తాము, మీరు చిన్న సన్నకారు రైతులు మీకు ఉద్యోగాలు ఏ పాటికి ఇస్తాము, ఒక 1000 గజాల్లో ఇళ్ళు ఏ విధంగా నిర్మిస్తాము అని చెప్పేసి కొన్ని మాటలు అయితే జరుగుతున్నాయి అక్కడ. ఆ జరిగే చర్చల ప్రకారంగా కొంచెం ఆవేశపూరితంగా వాళ్ళు అక్కడ లోనైపోయి రైతులు ఇట్లా జరుగుతున్నాయే కానీ రేపు రానున్న రోజుల్లో, అంటే ఈ 3-4 రోజుల్లో అయితే అది మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. ఒప్పిస్తామండి. ఆల్రెడీ ఒప్పుకున్నారని కదా, వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు సార్. రైతులు ఎందుకు గొడవ ఇది? అదే సార్, చిన్న సన్నకారు రైతులు 10,000 ఎకరాలు అంటే ఎకరం ఉన్నవాళ్ళు, ఎకరం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్థలాలు ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళంతా ఆల్రెడీ ఇచ్చేసారు సార్. చిన్న చిన్న రైతులకి ఏంటంటే కొంచెం రోజు గడుస్తున్నా కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఆశలు అడియాసలు అయిపోయి నీరు గారిపోతూ ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం తాలూకు మరకలన్నీ చూస్తూ ఉన్నారు కదా. మళ్ళీ అంతకుముందు మరకలు ఏం లేవా? 33,000 ఏకర్స్కి సంబంధించి ఇంకా లెఫ్ట్ ఓవర్ అష్యూరెన్సెస్, వాటి సంగతి ఏంటి? సిఆర్డీఏ ఎందుకు మాట్లాడదు? సిఆర్డీఏలో ఆ రెడ్ టేపిజం 34,000 ఎకరాలకు సంబంధించి రైతులతో ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి సార్. ఆ 34,000 ఎకరాలు అయిపోయిన తర్వాతే నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మొదటి విడతగా అక్కడ మనం అనేది స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఇవ్వాల్సిన కమర్షియల్ స్పేసెస్ అవన్నీ అందజేయటం ఇంకా జరగలేదు. చాలా వరకు 75% జరగలేదు. ఈ 10,000 ఎకరాలు అది క్లియర్ చేయండి సార్. ఉన్నది 10,000 ఎకరాల విషయం అయితే మీ కంచంలో ఉన్నది తిని తర్వాత పక్కవాడి కంచం వైపు చూడండి. అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా 10,000 ఎకరాల విషయం అయితే మీరు అది గుర్తుపెట్టుకోండి. చిన్న సన్నకారు రైతులు, వాళ్ళ ఎకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులు కాబట్టి వాళ్ళు ఏదో కొంచెం ఆవేశానికి లోనయ్యారు. అంతకుమించి దాన్ని మనం బోధత్వం చూడాలి. 3-4 డేస్లో అయితే అది క్లియర్ అయిపోద్ది. అక్కడేమి ఈ అసాంఘిక శక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులు అక్కడ ఇంకా వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా బంగారుపాళ్యం హడావుల్లో ఉన్నారా? ఇక్కడ 15,000 మందిని ఎంటేసుకుని తిరుగుతున్నాడని మీరు అంటుంటారు. అట్లాగేం లేదండి. వాళ్ళంతా ఏంటంటే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మే విధంగా తాడేపల్లి ప్యాలెస్లో లేదంటే వాళ్ళ నియోజకవర్గాల ప్రకారం బాటిల్స్ నింపుకుంటున్నారా, ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఇందాక చిన్నపరెడ్డి గారు ఒక మాట అన్నారు. నిన్నేదో మీరు సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చెప్పేసి అని అన్నారు. పేరు నాని గారు, కొడాలి నాని గారు, వంశీ గారు అందరూ ఒక చోట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు మాస్ లీడర్లు అయితే ఉండొచ్చు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకులు అయితే ఉండొచ్చు, సన్నపడ్డారు అనుకోవచ్చు, బక్క చిక్కారు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు అలవాట్లు తగ్గట్టుగా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకొని వాళ్ళ బతికి బయటపడ్డారని కొంచెం సానుభూతి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నాను, వాళ్ళేమీ సంఘ సంస్కర్తలు కాదు, వాళ్ళేమీ అలా నియోజకవర్గాల్లో ప్రజలకు కేస్ విత్ లీడర్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యువర్ పార్టీస్ ఆల్సో. మీరేం మినహాయింపేం కాదు. మీ దగ్గర అలాంటి కేసులు ఉండి ఎదుర్కొని అరెస్ట్ అయిన వాళ్ళు కూడా రాజా రామ్మోహన్ రాయలు కాదు, గురజాడ అప్పారావులు కాదు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కాదు సార్. దశాబ్ద కాలంగా ఇప్పుడు వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా మీరు ప్రశ్నిస్తున్నారేమో.
ప్రశ్నించకూడదా? మీరే కాదు సార్, మీరు ఇప్పుడు జనసేన మాత్రమే ప్రశ్నించాలి, ఇంకెవరు ప్రశ్నించే హక్కు మీకు ఉంది సార్. నేను ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ప్రశ్నించే హక్కు మీకు ఉంది. బట్ నేనంటే అనేది ఏంటంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ప్రజల మధ్యలో, వాళ్ళు ఇప్పుడు వరకు ప్రజలకి ఏం చేసింది లేదు. వాళ్ళ వరకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మట్టి తవ్వకాలు కానీ, వాళ్ళ క్యాజినోలు కానీ, వాళ్ళు అక్రమంగా సంపాదించి భూములు లాక్కున్న విషయాలు కానీ, ఇవన్నీ చూసుకుంటా ఉండంటే ఒకటా ఎక్కువ వాళ్ళ మచ్చలు వాళ్ళు చూసుకోకుండా ఇవాళ రోజున వాళ్ళ మచ్చలు వాళ్ళు తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని వాళ్ళు ప్రశ్నించే దమ్ముందా? ముందర వాళ్ళ మచ్చలు కడుక్కొని తర్వాత వచ్చి ప్రశ్నించాలంటారు. వాళ్ళు ఏమో నిక్కర్సైన నాయకులు అయితే కాదుగా. వాళ్ళ భూదందలేంటి? 20 సంవత్సరాల క్రితం ఒక డొక్కు స్కూటర్ మీద పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన వ్యక్తి 5 సంవత్సరాలు 5,000 కోట్లకి ఎట్లా సంపాదించాడు? ఏదో పూలం మేడ పాలెం మేడ అవన్నీ అడుగుదురు కానీ నెల్లూరు జిల్లాలో నెల 45 కోట్లు మైనింగ్ నుంచి కూటమిలో ఎవరికి అంతున్నాయండి? కూటమిలో ఎవరికి అంతున్నాయి 45 కోట్లు మైనింగ్ మాఫియా నుంచి? తీయండి, ఆ లెక్క కూడా తీసి దానికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇళ్ళ మాదిరే బోన్లో ఎక్కించండి. చెప్తున్నాం కదా సార్, మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్తుంటారు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత మీరు పలుమార్లు కూడా మనం ఇక్కడ అనుకున్నాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం అన్నారు.